తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా? ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. డౌన్లోడ్ నౌ. వైసీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించేది లేదని వైసీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు కాశీపట్ల సత్య సాయినాథ్ శర్మ స్పష్టం చేశారు. కమలాపురం మండలం చదిపిరాల గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త వెంకటేష్ భార్య సారమ్మ పేరుతో ఉన్న పట్టాభూమి కొలతలో అవకతవకలపై సాయినాథ్ శర్మ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. తహసీల్దార్ శివరాంరెడ్డి సారమ్మకు సమాచారం ఇవ్వకుండా ప్రత్యర్థులకు అనుకూలంగా ఎండార్స్మెంట్ ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. రెవెన్యూ చట్ట ప్రకారం వ్యవహరించాలని, తప్పులు దిద్దాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ 2 రోజుల్లో పూర్తి వివరాలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ ఘటన వైసీపీ కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని నేతలు తెలిపారు. దాదాపు ఎండార్స్మెంట్ దీని మీద ఎప్పుడు ఎండార్స్మెంట్ ఇచ్చాడంటే చూడండి, 1/10/2025 ఒక అర్జీ 21/11/2024లో ఇస్తే 1/10/2025లో ఒక ఎండార్స్మెంట్ ఇచ్చినాడు ఆయన. అంటే దాదాపు 11 నెలల తర్వాత ఒక అర్జీ మీద ఎండార్స్మెంట్ అంటే ఎన్ని రోజులు విచారణ చేసింటాడు? అప్పటికి అర్థం దాదాపు 11 నెలలు విచారణ చేసినాడు ఆయన. విచారణ చేసి వాళ్ళ అర్జీలో ఏం పెట్టారు? అర్జీలో కొన్ని సర్వే అర్జీలు అంటే వాళ్ళు మాకు సర్వేయర్ గారు ఇచ్చినటువంటి నోటీసుకు సంబంధించి సర్వేయర్ లో కొన్ని సర్వే నెంబర్లు ఇచ్చారు సర్వేయర్ గారు. ఈ సర్వే నెంబర్లు మా ఫలాని వ్యక్తికి సంబంధించినటువంటి మనం కొలితేస్తున్నాము అని మాకు నోటీస్ ఇచ్చాడు. ఇందులో ఎవరైతే సర్వేకి అప్లై చేశాడో అతనికి ఉన్నటువంటి రైట్ కాకుండా మా వాళ్ళకు సంబంధించినటువంటి రైట్ సర్వే నెంబర్లు మా జనార్దన్ రెడ్డి గారు, మా వెంకటేష్ గారు, ఈయనకు సంబంధించినటువంటి సర్వే నెంబర్ భార్య సారమ్మ పేరుతో ల్యాండ్ ఉంది. వీళ్ళు దళితులు, వీళ్ళకి సంబంధించినటువంటి ల్యాండ్ ను వితౌట్ పట్టా ల్యాండ్, అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఏమాత్రం మాకు నోటీస్ లేకుండా, మా నాలెడ్జ్ లేకుండా సర్వే చేసి మాకు సంబంధించిన వ్యతిరేక వర్గీయులకు ఈ ఎంఆర్ఓ గారు ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అసలు ఒక ఎండార్స్మెంట్ ఎంఆర్ఓ ఆయన ఎందుకంటే పచ్చ చొక్కా వేసుకుని కూర్చోలే అంత అతను ఇక్కడ, లేకపోతే కదా పచ్చ చొక్కా వేసుకుని కూర్చునే పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఆ సర్వే నెంబర్ కూడా కొలితేసి ఇచ్చినాడు వాళ్ళకి. చూడండి, ఆ సర్వే నెంబర్ కూడా కొలితేసి ఇచ్చినాడు. మరి ఎట్లా అంటే అర్జీదారుడు అడగని సర్వే నెంబర్లు కూడా కొలితేసి ఇచ్చే పరిస్థితి ఈ రోజు ఏర్పడింది అధికారుల కంటే. అంటే ఒక వైసీపీకి సంబంధించిన వ్యక్తిని ఇటువంటి అన్యాయాలు చేస్తా ఉంటే ఎవరైనా పార్టీలు పక్కన పెడదాంలేండి, ఒక వ్యక్తికి సామాజిక పరంగా సమాజంలో పౌరునిగా అన్యాయం చేయొచ్చా? అధికారం అనేవాడు నీకు అందరినీ సమాన హక్కులతో చూడాలి. ఎవరికి రైట్ ఉంటే వాళ్ళకి కొలత వేయాలి. ఆయన అంటాడు, ఆయన అర్జీ ఇచ్చింటే అర్జీ మీద కొలితే రాయించిన ఆయన అంటాడు. అంటే అర్జీ ఇచ్చినప్పుడు అర్జీలో ఉన్న సర్వే నెంబర్ల మీద నీకున్న హక్కు ఏంటని అడిగేటువంటి అధికారం లేదా తహసీల్దార్ కు? ఈ రోజు నేను 100 సర్వే నెంబర్లు సర్వే చేయమంటే ఈ కమలాపురం నియోజకవర్గంలో చేస్తాడా? దానికి మధ్య అది అడిగితే మళ్ళీ పలకడు నీళ్ళు వెళ్తాడు ఆయన. కాబట్టి ఇంతటి దారుణమైన స్థితిలో కమలాపురంలో రెవెన్యూ వ్యవస్థ కొనసాగుతా ఉంది. ఈ ఎంఆర్ఓ చేసేటువంటి అకృత్యాలు, అన్యాయాలు రోజు రోజుకు తీవ్రమవుతాయి. ఆయన పడేదంతా పేదవాళ్ళ మీదనే. పేదవాడు ఎవరైతే ఉంటాడో వాడి భూమిని ఎట్లా నాశనం చేయాలా, వాడు ఎవరైతే అధికార పార్టీ నాయకులు ఎవరైతే ఫోన్ చేసి చెప్తాడో వెంటనే వాళ్ళకి సొత్తుగా ప్రవర్తించాలా. అట్లాగా ఇటీవల కమలాపురంలో 4-5 ల్యాండ్ మీద అంటే దళితులుగా ఉన్నటువంటి వ్యక్తుల మీద ఇబ్బంది పెడతా వచ్చినాడు. చాలా దారుణమైన పరిస్థితి ఆయన దిగజారిపోతా ఉన్నాడు రోజు రోజుకు. అంటే ఒక సీనియర్ మోస్ట్ తహసీల్దార్ ఉన్న వ్యక్తి ఈ విధంగా ఎందుకు చేసి అడగడానికి ఎందుకు వచ్చినాం మేము చెప్పాం. ఒక ఎస్సీకి సంబంధించిన భూమిని ఒక అధికారి ఇతరులతో కొల్లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఎటువంటి శిక్ష ఉంటుందో చట్ట ప్రకారం ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేసి జరిగింది. ఇప్పుడు ఆయన గాన తాను చేసిన తప్పును సరిదిద్దుకొని దాన్ని వెంటనే ఎండార్స్మెంట్ విరమించుకోలేకపోతే జరిగేటువంటి పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయి. చట్ట ప్రకారం రూల్ ప్రకారం ఏవైతే ఉంటుందో ఆ రూల్ ప్రకారం వెళ్ళి ఆ కమ్మన్స్ అనేటువంటి ఎవరైతే దీనికి బాధ్యులు వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా.